ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ఆర్గానిక్ వాటి మీద చాలా ఎక్కువగా రైతులు అర్బన్ ఏరియాస్‌లో గానీ, రూరల్ ఏరియాస్‌లో గానీ ఎక్కువగా మక్కువ చూపుతున్నారు గనక, ఓన్లీ పురుగు మందులేనా, తెగులు మందులేనా విత్తన శుద్ధికి ఉంటాయా? ఇంకా ఏమైనా ఉంటాయా అని చూసుకున్నట్లయితే, మనం ఇప్పటివరకు చర్చించుకున్న అంశంలో ఈ జీవ సంబంధ శిలీంద్రనాశులు అయినటువంటి ఈ ట్రైకోడర్మా విరిడి గానీ, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ ఈ యొక్క జీవ సంబంధ శిలీంద్రనాశులను మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మరి ఏ విధంగా చేసుకోవాలి? మరి పురుగు మందు చేసి వీటిని చేయొచ్చా? లేదా తెగులు మందు చేసి వీటిని చేయొచ్చా? అనే అంశం రైతులకు సందేహం వస్తుంది గనక, ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అయితే ఏ పంటలోనైనా మనకి వేరుశనగ తీసుకోండి, కంది, పెసర, మినుము ఏ పంటలో చూసుకున్నా ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి బాగా పట్టించి మనము ఆరబెట్టుకున్న తర్వాత ఆ విత్తనాన్ని మనం విత్తుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా ఈ యొక్క జీవ సంబంధ శిలీంద్రనాశనం యొక్క ప్రయోజనం ఉంటుంది. అలాగే చాలామంది రైతులు బీజామృతం అనే ఒక ద్రావణాన్ని తయారు చేసుకొని కూడా మనకి విత్తనాలకు పట్టించి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో వాడుతున్నారు కనుక వాటిని కూడా కొంత అవగాహన రైతు సోదరులు పాటించాల్సిందిగా కోరుచున్నాను.